Hey guys, welcome back to the channel. So I will make question number 28 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అన్నమాట. ఇందులో మనకి హ్యాష్ ట్యాగ్ నీడ్ అంటాడు, కానీ సింపుల్ చెప్పాలంటే ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు అండ్ అలాగే నీడ్ అని చెప్పేసి ఒక సబ్ స్ట్రింగ్ ఇస్తున్నాడు. మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇది ఇచ్చిన నీడ్ ఏదైతే ఉందో ఈ హ్యాష్ ట్యాగ్ అన్న దాంట్లో మనకి ఎక్కడ దొరుకుతుందో ఆ ఇండెక్స్ మీద రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి సాడ్ బట్ సాడ్ అని ఉంది. సో ఇది ఇచ్చిన నీడ్లు ఏంటి, సాడ్ మనకి స్టార్టింగ్లో దొరికేస్తుంది, అవును కదా. సింపుల్గా 0 రిటర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్లో ఎస్ఏడి బదులు ఎస్ఏసి ఉందనుకో, వాడు ఇచ్చిన నీళ్ళు సాడే, మనకి హ్యాష్ ట్యాగ్లో ఎస్ఏసి బట్ సాడ్ అని ఉంది. అంటే నేను మార్చాను, డి బదులు సి పెట్టా. ఇప్పుడు మనకి అవుట్పుట్ మారిపోద్ది అనమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్లో సాడ్ దొరకదు కదా, ఇంకా ఎస్ఏసి కదా స్టార్టింగ్లో ఉన్నది. సో సాడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4 5 6 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనం అవుట్పుట్ 6 ఇవ్వాలన్నమాట స్టార్టింగ్లో సాడ్ లేకపోతే. ఓకే, సో ఇందులో స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది ఇచ్చిన నీళ్ళు డైరెక్ట్ 0 రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఎగ్జాంపుల్ 2 చూడు, లీట్ కోడ్ అని ఉంది. సో నీళ్ళు ఏమో లీట్ అని ఇచ్చాడు, అసలు ఈ వర్డే లేదు అసలు, అవును కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా -1 రిటర్న్ చేయాలన్నమాట. సో ఈ కోడ్ అనేది లైక్ ఈ క్వశ్చన్ చాలా ఈజీనే, బ్రూట్ ఫోర్స్ వేలో మాత్రం మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం నిన్నగా చెప్పాను మనం స్ట్రింగ్ అల్గోరిథం నేర్చుకుంటాం అని చెప్పేసి. సో దీనికి ఏంటంటే మనం కేఎంపీ అల్గోరిథం అయితే యూస్ చేస్తున్నాం అనమాట. సో అది కొంచెం నోరు కూడా తిరగట్లేదు నాకు, సంథింగ్ ఉంది. సో నోరు కూడా తిరగట్లేదు. సో ఆ అల్గోరిథం అయితే మనం యూస్ చేయబోతున్నాం. అది కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఫస్ట్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ లేదా లాంగెస్ట్ సఫిక్స్ది కూడా మనం అదైతే మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం అల్గోరిథం అయితే అప్లై చేయాలన్నమాట. సో కొంచెం లెంతీగా ఉంటుంది, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో చాలా డీటెయిల్గా వినాలి కేఎంపీ అన్నది. ఓకే, సో ఫస్ట్ నేను బ్రూట్ ఫోర్స్ చెప్తా. బ్రూట్ ఫోర్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చేసిన స్లైడింగ్ విండో టెక్నికల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట. ఓకే, సో మనమైతే కోడ్ అయితే రాద్దాం దీనికి. సో ఫస్ట్ నాకు రెండాటిలోగా లెంత్ కావాలి. సో n = len ఆఫ్ హ్యాష్ ట్యాగ్, తర్వాత m = len ఆఫ్ నీళ్ళు అనమాట. ఈ రెండు లెంత్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్ రాయిపోతున్నాం అనమాట. మనం బ్రూట్ ఫోర్స్ కదా రాసేది. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n - m+1. అదేంటి బ్రో ఎందుకు అలా వెళ్తున్నాం అంటే చెప్తా, కంగారు పడు. మనం ప్రతి ఇటరేషన్కి మనం మూడు వర్డ్స్ చెక్ చేయాలి. ఈ నీళ్ళు అన్న దాంతో మనం ప్రతి క్యారెక్టర్ని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇటరేషన్లో మనం ఫస్ట్ 3 అంటే లైక్ బేస్డ్ ఆన్ ద నీళ్ళు మనం ఎలిమెంట్స్ అయితే సెలెక్ట్ చేస్తాం అనమాట. సో ఇలా మనం ఫస్ట్ ఇటరేషన్లో ఈ 3 చెక్ చేస్తాం, సెకండ్ ఇటరేషన్లో ADB చెక్ చేస్తాం, థర్డ్ ఇటరేషన్లో DBU, ఫోర్త్ ఇటరేషన్లో BUT, ఫిఫ్త్ ఇటరేషన్లో UTS, సిక్స్త్ ఇటరేషన్లో మనకి TSA, తర్వాత లాస్ట్లో SAD. యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్ని చెకింగ్స్ అయితే అవ్వవు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో మనం బ్రేక్ చేసేద్దాం అనమాట. ఎందుకంటే దొరికేస్తుంది కదా ఇక్కడ మనకి వర్డ్ దొరికేస్తుంది. నార్మల్గా మనం లూప్స్ ఎలా రాస్తామో చెప్తున్నాను అంతే నేను. అదేందా ఈ కేసులో మనకి ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, అదేందా. సో లోపలికి వచ్చి ఏం చేస్తానంటే నేను మ్యాచ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్ ఎందుకు చెప్తా, కంగారు పడద్దు. నేను ఇప్పుడు లోపల ఇంకొక ఫర్ లూప్ రాస్తాను కదా. సో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్, ఇప్పుడు ఎంత రాయాలి మనం, ఈ నీళ్ళు ఎంత ఉందో అన్నిసార్లు మనం లూప్ అయితే రన్ చేయాలి. ఇప్పుడు రన్ చేసి ఏం చేస్తున్నాం అంటే మనం ప్రతి క్యారెక్టర్ని నీళ్ళు ఉన్న క్యారెక్టర్తో చెక్ చేయాలన్నమాట. ఓకే, ఒకవేళ నాట్ ఈక్వల్ ఏంటంటే మనం మ్యాచ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టేసుకోవచ్చు. సో ఇఫ్ హ్యాష్ ట్యాగ్లోంచి I + j ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ j ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఐటర్స్లో I0 పవన్ బెటర్ రాస్తాను, ఇంకా I0. j ఎక్కడ ఉంది మనకి, J0. ఓకే, ఇక్కడ I + j అంటే ఏముంది, హ్యాష్ ట్యాగ్లో ఉన్న 0 తెలియని సెలెక్ట్ అయిందని అర్థం. అది నాట్ ఈక్వల్ టు ఏంటి, నాట్ ఈక్వల్ టు నీడ్ల్ ఆఫ్ j. నీడ్ల్ ఆఫ్ j అంటే j ఎంత, 0 కదా. సో నీడ్ల్ ఆఫ్ j ఉంది, s ఉంది, అవును కదా. సో నాట్ ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే ఏం చేయాలంటే మ్యాచ్ ఈక్వల్ టు ఫాల్స్ అనాలి. ఇక్కడతో మనం లూప్ అయితే బ్రేక్ చేయొచ్చు అనమాట, దొరికేసింది కూడా ఆన్సర్. సో ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూడు ఈ లూప్ ఏం చేస్తుంది, ఇక్కడ నీడ్ల్ ఆఫ్ j అంటే ఈ 3 గంటల మీద ఎడిట్ అవుతుంది, అవును కదా. దీని ఎంత m కదా. సో ఇదిగో నీడ్ల్ ఆఫ్ j అంటే మొత్తం ఈ 3 అవుతాయి. హ్యాష్ ట్యాగ్లో కూడా మనకి I0 ఉంటుంది, j పెరుగుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ అడ్రస్లో J1 అవుతుంది. సో ఇదిగో నీడ్ల్ ఆఫ్ j అంటే ఏ సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ అడ్రస్లో. ఇందులో కూడా మనకి I + j 0 + 1 ఎంత 1, ఇంకో ఏ సెలెక్ట్ అవుతుంది. అలా మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి ఈ మూడు వర్డ్స్ మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ కేసులో ఏమవుతుంది, సాడ్ ఫస్ట్ అడ్రస్లో మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిన తర్వాత బయటికి రాగానే ఏంటి, ఇలా బయటికి రాగానే మనం మ్యాచ్ అనేది ఇలా మనం జస్ట్ చెక్ చేసుకుని రిటర్న్ I అంటే సరిపోతుంది. ఇది ఆన్సర్ అనమాట. అదేంటి బ్రో ఎలా వచ్చేస్తుంది అంటారేమో. సో ఇదిగో ఫస్ట్ అడ్రస్లో చెక్ చేసావు, ఏది కూడా అంటే లైక్ నాట్ ఈక్వల్ కాదు, రెండు ఈక్వల్, సాడ్ ఈక్వల్ అయిపోయింది. అసలు ఇందులోకి వెళ్తుందా, వెళ్ళదు, అవునా. సింపుల్గా ఏం చేస్తున్నాం, బయటకు వచ్చిన వెంటనే చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పాను కదా వేరే వర్డ్ అన్నాం కదా, SAC అన్నాం కదా. సో SAC ఉందనుకో, ఇక్కడ మనకి ఫాల్స్లో ఉంటుంది అనమాట. అంటే ఇది ఫాల్స్ ఆల్రెడీ చెక్ అయిన తర్వాత మనకి ఇక్కడ ట్రూ అవుతుంది కాబట్టి రిటర్న్ అవుతుంది. ఇది నెక్స్ట్ అడ్రస్లోకి వెళ్తుంది. అప్పుడు ADBని సాడ్తో చెక్ చేస్తుంది, అప్పుడు అవ్వదు.
తర్వాత BUT అలా మొత్తం లాస్ట్కి ఎంత ఈ SID వచ్చినప్పుడు మనకి చెకింగ్ అయితే ట్రూ అవుతుంది, అప్పుడు 6 రిటర్న్ అవుతుంది అనమాట, ఒకవేళ స్టార్టింగ్లో SAC ఉంటే. సో ఇక్కడ అది మనం చేసేది. ఓకేనా. సో ప్రతిసారి 3 వర్డ్స్ తీసుకుంటున్నాం, ఆ 3 అట్లా దీంతో చెక్ చేస్తాం అనమాట. ఓకే, అంతా బాగానే ఉంది, మనం కూడా అంతా బాగా రాస్తాం. ఇంకొక కేసు ఉంది, మర్చిపోయారా? ఎగ్జాంపుల్ 2 చూడు. అసలు ఈ వర్డ్ లేనప్పుడు మనం ఏం చేయాలి? -1 రిటర్న్ చేయాలి. సో ఇందులో అసలు ఎక్కడ రిటర్న్ అవ్వదు అనుకో, సింప్లీ ఇదంతా కంప్లీట్ చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ -1 అనమాట. సో ఇది కోడ్. దీన్ని రన్ చేస్తాను. చాలా ఈజీ అప్రోచ్, బ్రూట్ ఫోర్స్. ఇక్కడ వచ్చేసి మన KMP కొంచెం బాగా లెంతీగా ఉంటుంది అనమాట. ఇదిగో సబ్మిట్ కూడా చేస్తాను. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ చేయాలి, తెలుసు కదా మీకు. n² అండ్ అలాగే స్పేస్ వచ్చేసి జస్ట్ 2 వేరియబుల్స్ వాడుకున్నాం కాబట్టి -1. ఓకే. సో మనం KMP రాద్దాం. చాలా కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే లెంతీగా ఉంటుంది, ముందే చెప్పేస్తున్నాను. సో ఈ లెంత్ అనేది మనకి చాలా కామన్ అనమాట, లెంత్ అయితే కావాలి దీనికి కూడా. అండ్ ఒకవేళ ఇఫ్ m = 0 అసలు నీళ్ళు అనేది ఇవ్వలేదు అనుకో, రిటర్న్ 0 చేసేయచ్చు. అండ్ దీని తర్వాత వెంటనే ఏం చేయాలి తెలుసా, మనం LPS లాంగెస్ట్ సఫిక్స్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కంప్యూట్ LPS ఆఫ్, దీన్ని మనం ఏం పాస్ చేయాలంటే ఈ నీడిల్ పాస్ చేయాలి మనం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ రాస్తా డైరెక్ట్, లేదు నేను బయట రాసాను అనుకో, అంటే లైక్ దీనిపైన రాసాను అనుకో, మళ్ళీ సెల్ఫ్ కీవర్డ్ వాడాలి. సో చాలామంది సెల్ఫ్ కీవర్డ్ వాడుతుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో లోపల రాసేస్తాను డెఫ్ కంప్యూట్ LPS ఆఫ్ నీడిల్ అనమాట. సో ఇక్కడ నేను ఈ లోపల లాజిక్ ఎలా రాస్తాను చూడండి. ఇక్కడ m = ln ఆఫ్ నీడిల్ అని తీసుకున్నాను. అండ్ LPS = 0 × n. బై ద వే ఇది ఆల్గోరిథమ్, సో ఇలాగే ఉంటుంది, దీన్ని మనం ఇలాగే అప్లై చేయాలన్నమాట. అండ్ లెంత్ = 0 తీసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే i అనే వేరియబుల్ తీసుకొని మనం 1 అసైన్ చేసుకుందాం. తర్వాత వైల్ లూప్ రాద్దాం. వైల్ i <m ఎలా ఉన్నది చెప్పి మనకి వైల్ లూప్ అయితే రన్ అవ్వాలి. సో లోపల ఇంకా లెంతీగా ఉంటుంది, ఈ కంప్యూటింగ్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కంప్యూటింగ్ కొంచెం ఎలా అయితే ఉందో సేమ్ కింద ఆన్సర్ కూడా కొంచెం అలాగే ఉంటుంది, చిన్న డిఫరెన్స్ ఇంకొక వేరియబుల్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట అంతే. సో ఇది చూడండి, ఇఫ్ నీడిల్ ఆఫ్ i = నీడిల్ ఆఫ్ లెంత్, ఒకవేళ ఉన్నదానికి ఈక్వల్ ఏంటంటే సింపుల్గా length + 1 అండ్ LPS ఆఫ్ i = లెంత్ i + 1. ఏంటి ఇలా ఈక్వల్ అయినప్పుడు, లేదంటే ఏం చేయాలి, ఎల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇఫ్ లెంత్ నాట్ ఈక్వల్ టు 0, లెంత్ = LPS ఆఫ్ లెంత్ -1. నేను కాలం పెట్ట మర్చిపోయాం. ఓకే. తర్వాత ఎల్స్ LPS ఆఫ్ i = 0, i + 1. సో ఇది ట్రూ అయినా మనకి iని +1 చేస్తున్నాం, ఎక్సెప్ట్ ఈ కేసులో. ఓకే. సో ఇదంతా మనం ఎందుకు రాస్తున్నాం అంటే ఈ LPS అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి అనమాట. అండ్ ఇదే అయిపోయింది. ఇక్కడతో మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ నుంచి మనం ఈ LPSని మనం రిటర్న్ చేయాలి. ఓకే. రిటర్న్ LPS ఏం చేస్తున్నాం ఇక్కడ, అసలు మనం i = 1 తీసుకున్నాం. సో m ఏమో లెంత్ తీసుకున్నాం. సో నీడిల్ ఆఫ్ i = నీడిల్ ఆఫ్ లెంత్ అంటే ఎంత 0 ఉంది. సో రెండు ఈక్వల్ ఏంటంటే లెంత్ పెంచుతున్నాం. LPS ఆఫ్ i ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ మనం స్టోర్ చేస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే ఈ లెంత్ అనేది ప్రీవియస్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ యొక్క లెంత్ అనమాట ఇది. సో ఇదిగో, సో ఫస్ట్ ఎలాగో 0 ఉంటుంది కాబట్టి 0 పెట్టేసాం. i + 1 అయింది. ఇప్పుడు i = నెక్స్ట్ నీడిల్ ఆఫ్ 2 = నీడిల్ ఆఫ్ లెంత్ ఎంత, లెంత్ కూడా 1 ఇంక్రీజ్ చేస్తాం. ఈక్వల్ అయిందా? సరే, ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం ఇలా ఇలా మౌత్తో చెప్పకుండా కాకుండా ఆన్లైన్ కంపెనీలో చూద్దాం. సో అప్పుడు మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇందులో మనం ఏం చేసాం, ఈ LPS అన్న లిస్ట్ని మనం రిటర్న్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చింది LPS అన్నది. ఓకే. సో ఇదంతా జస్ట్ కంప్యూటింగ్ పార్ట్ అనమాట. సో జస్ట్ క్యాలిక్యులేట్ చేసాం LPSని. సో నేను కోడ్ ఫోల్డ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫోల్డింగ్ అంటే ఎక్కడికి పోదు, ఇక్కడ జస్ట్ ఎలా ఉంటుంది అంతే. ఇప్పుడు దీంతో చెప్పాను కదా, సేమ్ సిమిలర్గా ఉంటుంది అన్న, కాకపోతే 2 వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు i = 0, j = 0. ఇందాక ఓన్లీ నీడిల్ ఒకటి ఉంది కాబట్టి మనం దానికి i ఒకటి సరిపోయింది. ఇక్కడ మనకి హెయిర్ స్టాక్లో కంపేర్ చేయాలి కాబట్టి, అండ్ అలాగే j వచ్చేసి మన LPSలో సెలెక్ట్ చేయాలి కదా ఎలిమెంట్స్. సో దానికోసం j వాడతాం అనమాట. సో ఇదిగో ఇప్పుడు ఏం చేయాలంటే వైల్ i ఇక్కడ j కాదు n అనమాట, ఎందుకంటే మనకి దీంట్లోనే కదా ఉంటుంది, మొత్తం అన్ని సెలెక్ట్ చేయాలి కదా. సో i అనేది n కన్నా తక్కువ ఉన్నంత సేపు మనకి వైల్ అయితే రన్ అవ్వాలి. ఓకే. ఇఫ్ హెయిర్ స్టాక్ ఆఫ్ i = నీడిల్ ఆఫ్ jకి ఈక్వల్ అయిందనుకో, i + 1, j + 1 ఈక్వల్ అయితే ముందుకు మూవ్ అవుదాం. లేదంటే ఎల్స్లోకి వచ్చి ఇఫ్ j ≠ 0 అవ్వాలి.
ఒకవేళ జే నాట్ ఈక్వల్ టు 0 ఏంటంటే సింపుల్గా జే ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సో ఎల్పిఎస్ ఆఫ్ ఇందులో మనం ఏం స్టోర్ చేయాలి, ఆ ఇండెక్స్ వరకు ఉన్న లాంగెస్ట్ ప్రీఫిక్స్ లెంత్ని మనం స్టోర్ చేయాలి కదా. సో దాన్ని పిక్ చేసుకోవడానికి ఇంకో జే మైనస్ 1 అందాం. ఓకే, ఎల్స్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, సో జే ఈక్వల్ టు 0 ఏంటంటే ఇలా మనం చేయాలన్నమాట. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక ఇఫ్ కండిషన్, ఒకవేళ ఇఫ్ జే ఈక్వల్ టు మనకి ఎం, ఎందుకంటే మనం ఈ జేనే యూస్ చేస్తున్నాం చెప్పాను కదా. సో ఎం అంటే ఏంటి, నీడ్ లెంత్. ఈ నీడ్ లెంత్కి జే ఈక్వల్ అయిపోయిందంటే రిటర్న్ ఐ మైనస్ ఎం, ఎందుకంటే మనం పెంచుకుంటూ పోతున్నాం ఐని, అబ్జర్వ్ చేశారు మీరు. సో ఐలోంచి ఎం మైనస్ చేస్తే మనం చెక్ చేసుకుంటూ పోతున్నాం గైస్, ఈ ఐ అలా నిబ్బరంగా వెళ్ళిపోతూనే ఉంది. సో ఒకవేళ మ్యాచ్ అయిందనుకో ఐ మైనస్ ఎం చేస్తే కరెక్ట్గా మనకి నెక్స్ట్. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ వల్ల చూడు, సాడ్ ఉంది కదా, చెక్ చేసుకుంటా పోయావు I+1 అయిపోయింది. ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు 2 దగ్గర. సో 2 మైనస్ ఈ లెన్స్ చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది కదా. సో దాన్ని మనం రన్ చేస్తున్నాం అన్నమాట, అంతే ఇక్కడ చేసేది. ఒకవేళ ఎక్కడ మనకి ఆన్సర్ రాలేదనుకో ఏం చేయాలి తెలుసుగా, అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ -1 అనాలన్నమాట. సో ఒకసారి నేను రన్ చేస్తున్నాను ఆన్లైన్ కంప్యూటర్లో, ఈ కంప్యూటర్ ఎల్పిఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఇది ఏంటి అన్నది చూద్దాం, కంగారు పడకండి. అండ్ ఇందాక మనం రాసిన కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O ఆఫ్ n/m కదా, అంటే నెస్టెడ్ ఫర్లో రాసాం కదా. సో ఈ కోడ్లో ఏంటంటే మనకి టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n+m. ఓకే, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ మనం ఒకసారి స్కాన్ చేస్తాం కాబట్టి. అండ్ స్పేస్ వచ్చేసి ఈ అరే బిల్డ్ చేసుకున్నాం కదా, అంటే లిస్ట్ బిల్డ్ చేసుకున్నాం కదా ఎల్పిఎస్ది. సో దానికి ఏంటంటే O ఆఫ్ m అనమాట. ఓకేనా, m అంటే ఇంక నీడ్ది. ఓకే, సో దీన్ని సబ్మిట్ చేస్తున్నాను ఆన్లైన్ కంప్యూటర్. మనం దీన్ని చూద్దాం క్లియర్గా. ఓకే, మనకి సబ్మిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆన్లైన్ కంప్యూటర్లో దీన్ని చూద్దాం అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా. సో అది ఏమవుతుందంటే ఈ ప్రీవియస్ ఏదైతే ఉందో మనకి ఎల్పిఎస్ అన్నాం కదా, సో క్యాలిక్యులేటర్స్కి పెట్టుకుంటున్నాం చూసారు. సో అన్ని ప్రీవియస్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత 0. సో ఈ 3 0 ఉన్నాయి కాబట్టి మనం చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను చెకింగ్ ఇక్కడ రాశాను మొత్తం. సో ఇదిగో చెక్ చేస్తున్నాం, ఎప్పుడైతే మనకి అన్ని ఈక్వల్ వచ్చినాయో సింప్లీ ఏం రిటర్న్ చేస్తున్నాం, I మైనస్ ఎం అయితే రిటర్న్ చేస్తున్నాం కదా. సో ఇదిగో ఫుల్ మ్యాచ్ ఫౌండ్ అట్ ఇండెక్స్ I మైనస్ ఎం, ఎందుకంటే అన్నీ దొరికేసినాయి కదా. #0 #1 #2 ఈక్వల్ టు నీడ్ ఆఫ్ 0 నీడ్ ఆఫ్ 1 నీడ్ ఆఫ్ 2 కదా. సో ఎప్పుడైతే ఇలా దొరికినాయో మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇండెక్స్ మనం రిటర్న్ చేస్తున్నాం I మైనస్ ఎం చేసేసి. సో అందుకే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక SAC అన్నాను అనుకో, ఇప్పుడు చూడు మళ్ళీ పెరుగుద్ది కొంచెం. ఈ ఎల్పిఎస్ ఫైట్ వచ్చేసింది, ఈ ఎల్పిఎస్ అరే ఏమే బిల్డ్ చేస్తున్నాం మనం అసలు నీడ్ల మీద. నీడ్లు ఎంత ఉందో అంతే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నీడ్లు SADAS అన్నా, ఏమైంది చూడు, పెరిగిందా, అర్థమైందా. సో అలా అనమాట, మనం నీళ్ళ మీద మనం ఏం చేస్తున్నాం, ఈ ఎల్పిఎస్ బిల్డ్ చేస్తున్నాం. బిల్డ్ చేసిన తర్వాత మనం చెకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ దానికి ఏం చేశాను, మార్చేసాను చూడు, SAC ఇచ్చా. సో ఇప్పుడు మొత్తం అంతా అయిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి లాస్ట్లో ఈ సాడ్ ఉందో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూడు ఇదిగో I మైనస్ ఎం అవుతుంది. సింపుల్లీ మనం ఏం చేస్తున్నాం, ఈ లాస్ట్ 3 మనకి మ్యాచ్ అవుతాయి సాడ్ అన్నది. సింపుల్లీ మనం ఏం చేస్తున్నాం, 8 దాకా వెళ్ళి అండ్ 8 మైనస్ ఎం చేస్తున్నాం. 8 అంటే మనకి ఈ నీళ్ళు లెన్స్ చేస్తే మనకి ఇండెక్స్ 6 వస్తుంది అనమాట. సో ఒకసారి దీన్ని చెక్ చేయండి ఎలా రన్ అవుతుంది ఏంటన్నది మీరు కూడా. ఓకేనా, సో నేను జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను స్లోగా. ఇది ఎల్పిఎస్ది. ఇంకో ఒకవేళ M = 0 అయితే రిటర్న్ చేసేమంటున్నాం. ఇప్పుడు ఇది KMP అల్గోరిథం అనమాట ఇక్కడ నుంచి. సో ఇదిగో కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ ఈ యూస్ చేసుకుని మీరు ట్రాక్ చేశారంటే మీకు ఈజీగా దూద్దు అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అల్గోరిథం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అట్లీస్ట్ 1-2 టైమ్స్ అయితే ఖచ్చితంగా చూడాలన్నమాట, లేకపోతే కష్టం. ఎందుకంటే నాకు కూడా టైం పట్టింది అర్థం కావడానికి. సో ఒకసారి మీరు కూడా ఏం చేస్తారంటే చదవండి, చూడండి ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఎటరేషన్కి, ఎందుకు ఇలాగే రాశానంటే అది అల్గోరిథం, అది అలాగే రాయాలి కాబట్టి ఇంకా తప్పలేదన్నమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. KMPగా నాకు తెలిసి ఖచ్చితంగా అర్థం కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎంతవరకు మీరు వీడియో చూసినట్టే తప్పకుండా లైక్ కొడితే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే కుదిరినందుకు లైక్స్ అయితే పెంచండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం ఎక్కువ మంది ఈ వీడియోస్ అంటే ఎక్కువ రీచ్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా లైక్స్, కామెంట్స్ అండ్ షేర్ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ ర్యాపిడ్తో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.